నరసరావుపేట జనసేన ఆఫీసులో పార్టీ ఆవిర్భావ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ పలువురు నేతలు పాల్గొన్నారు. జనసేన జెండాను ఎగరవేసి కేక్ కట్ చేశారు. ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ కులాలకు మతాలకు అతీతంగా జనసేనను స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. నరసరావుపేటలో జనసేన సభ్యత్వాలు అంచెలంచెలుగా పెరుగుతున్నాయన్నారు. నరసరావుపేట జనసేనలో గ్రూపులుగా ఉండటం పెద్ద విషయం కాదని, ఏ పార్టీలో అయినా గ్రూపులు అనేవి సహజంగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అహర్నిశలు కష్టపడి గుర్తు చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసరావుపేటలో జనసేన కార్యకర్తలకు న్యాయం జరగలేదని అన్నారు జిలానీ. 50 మంది జనసేన కార్యకర్తల బాధలు ఎమ్మెల్యే అరవింద బాబు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మరి 13 లక్షల సభ్యత జరిగాయి కాబట్టి 13 కూడా లాస్ట్ ఇయర్ 13 లక్షలు, ఈ సంవత్సరం ఇంకా 15 లక్షలు 16 ఇంకా 2 రోజులు టైం ఉంది. మరి ఆ స్థాయికి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళడం జరిగింది. మీరు మరి 2018లో ఇదే వార్షికోత్సవాన్ని మరి ఆ రోజుల్లో నేను పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు మరి 9వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు మరి అంచెలంచెలుగా ఎదిగి మరి మొదట్లో 1000 సభ్యత్వ కార్యక్రమాలు చేసింది. 1000, 1500, 2000 ఈ రోజు మరి దగ్గరగా 5,000 సభ్యత్వాలు మరి చేయడం జరిగింది. 5,000 అంటే దాదాపుగా పోయిన సంవత్సరం కంటే 40% గ్రోత్, 40% పెరిగింది. ఇవన్నీ అందరూ వాలంటీర్స్ అందరికీ, సాధకులకు అందరికీ మరి నా హృదయపూర్వక నమస్కారం మరొకసారి. ముఖ్యంగా మరి మహిళలు ఒక అమ్మాయి మరి రావిడి మంది 50 పైన, అలాగనే నిర్మల గారు 70 పైన, అలాగనే రేణుగా గారు 50% పైన, మరి అలాగనే దుర్గా కుమారి గారు 70-75. మరి వాళ్ళు వీరమహిళలు మరి ఆ టైంలో మరి 50 సభ్యత్వాలు చేయాలంటే ఎంత కష్టమో కూడా మీకు మతాలకు అతీతంగా